దేశ రక్షణ కోసం ఇండియన్ నేవీలో పనిచేసిన ఈ హెలికాప్టర్ ఇప్పుడు మ్యూజియంలో పర్యాటకులకు చూపిస్తున్నారు. సముద్రం పైన ఎవరికైనా ప్రమాదం జరిగితే రక్షించడం, శత్రువుల సబ్మెరైన్ని గుర్తించడంలో ఈ హెలికాప్టర్ చాలా కీలకంగా పనిచేసింది. ఈ వీడియో చదువుకునే పిల్లలకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి చూపించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం ఆర్కే బీచ్ దగ్గర ఉన్న హెలికాప్టర్ మ్యూజియం దగ్గరికి వెళ్తున్నాం. వీడియోని చూసే ముందు మన ఛానల్లో అప్లోడ్ చేసిన TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అనే వీడియో ఉంటుంది. TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. అప్పుడే మీకు క్లారిటీగా ఇండియన్ నేవీలో వీటిని ఏ విధంగా వినియోగించుకున్నారనేది మీకు అర్థమవుతుంది. TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం దగ్గర కొన్న టికెట్ ఇక్కడ సెక్యూరిటీ గార్డుకి అయితే చూపించాలి. ఇంతకు ముందు మన ఛానల్లో అప్లోడ్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం వీడియోని ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ మ్యూజియం లోపలికి రాగానే ఈ సెక్షన్ దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇండియన్ నేవీలో వాడిన హెలికాప్టర్ని కూడా మనం చూడవచ్చు. బయట ఉన్న హెలికాప్టర్ని చూసి లోపల మరొక జెట్ ఫ్లైట్ కూడా ఉంది. ఆ జెట్ ఫ్లైట్కి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇదే వీడియోలో క్లియర్గా చెప్పే ప్రయత్నం మనం చేస్తాము. వీడియోని చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చూస్తున్న ఈ హెలికాప్టర్ భారత నౌకాదళం గర్వంగా చెప్పుకునే యుద్ధ చరిత్ర కలిగింది. సముద్ర రక్షణలో దశాబ్దాల పాటుగా సేవ చేసిన ఈ హెలికాప్టర్ ఇండియన్ నేవీకే గర్వకారణమైంది. అలాంటి గర్వకారణమైన హెలికాప్టర్ దగ్గరే మనం ఉన్నాము. ఈ హెలికాప్టర్ ఇండియన్ నేవీలో 1970 నుండి 1971 మధ్య కాలంలో చేరింది. దాదాపు 40 సంవత్సరాలుగా ఇండియన్ నేవీకి సేవలు అందించిన హెలికాప్టర్ సముద్రం పైన ఉండే ఫ్రీగేట్ యుద్ధ నౌకలు ఈ హెలికాప్టర్ని ఎక్కువగా ఆపరేట్ చేసేటివి. ఇండియన్ నేవీలో హెలికాప్టర్ ఎక్కువగా చేసిన పనులు ఏంటంటే శత్రువుల సబ్మెరైన్లను గుర్తించడం, సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్లు చేయడం, సైనికుల మరియు వారి యొక్క సామాగ్రిని రవాణా చేయడం, తుఫాన్ల సమయంలో సహాయక చర్యలలో పాల్గొనడం. హెలికాప్టర్కి శక్తివంతమైన ఇంజన్లు ఉండటం వలన సముద్రం మధ్యలో ఉండే నౌకలపై ఈజీగా ల్యాండింగ్ అవ్వగలదు. గాల్లో కూడా ఎక్కువసేపు ఎగరగలిగే సామర్థ్యం ఈ హెలికాప్టర్కి ఉంది. హెలికాప్టర్ ఇండియన్ నేవీకి చేసిన దీర్ఘ సేవలను గుర్తు చేసేందుకు సముద్ర రక్షణలో హెలికాప్టర్ల పాత్ర ఎంత ఉందనేది ప్రజలకు తెలియజేయడానికి, నౌకాదళాల సాంకేతికతను పరిచయం చేయడానికి హెలికాప్టర్లని మ్యూజియంలో ఉంచారు. బయట ఉన్న హెలికాప్టర్ని చూశాక లోపలికైతే మనం వెళ్తున్నాం. ఈ ఏరోనాటికల్ మ్యూజియంకి వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రతిరోజు ఏదో ఒక స్కూల్ నుండి పిల్లలు ఇక్కడికైతే పిక్నిక్కి వస్తారంట. బాయ్ టాటా. ఓకే, ఫ్యూచర్ బాయ్. లోపలికి రాగానే హెలికాప్టర్ మరియు జెట్ ఫ్లైట్కి సంబంధించిన ప్రతి పార్ట్ అండ్ ఎక్విప్మెంట్ ఇక్కడ పర్యాటకులు చూడటానికైతే పెట్టారు. ఇండియన్ నేవీకి సంబంధించి ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్న జెట్ ఫ్లైట్ అండ్ చాపర్ ఫ్లైట్కి సంబంధించిన ప్రతి పార్ట్ని కూడా మనమైతే ఈ మ్యూజియంలో చూడవచ్చు. ఇక్కడ మీకు పైన కనిపిస్తున్న జెట్ ఫ్లైట్ని ఇండియన్ నేవీలో వాడారు. ఈ జెట్ ఫ్లైట్ మీద రాసిన 606 అనే నెంబర్ ఇండియన్ నేవీ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని అంటారు. ఇండియన్ నేవీలో దీన్ని చాలా స్పెషల్ అయిన జెట్ ఫ్లైట్ అని అంటారు. 1970వ సంవత్సరంలో సముద్రం మధ్యలో ఉన్న నౌకల పైన పెద్ద పెద్ద రన్వేలు లేనందువలన సాధారణ జెట్ ఫ్లైట్లు అనేటివి ల్యాండ్ కాలేవు. 1975వ సంవత్సరం నుండి 1983వ సంవత్సరం మధ్యకాలంలో జెట్ ఫ్లైట్ అయితే ఇండియన్ నేవీలోకి చేరింది. పరిగెత్తే రన్వే అవసరం లేకుండా ఉన్న చోటు నుండే స్ట్రైట్ గా ఇది పైకి లేవగలదు. సముద్రం మధ్యలో నుండే యుద్ధం చేసే సామర్థ్యత జెట్ ఫ్లైట్ కు ఉంది. జెట్ ఫ్లైట్ ని INS విక్రాంత్, INS విరాట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ నుంచి ఆపరేట్ చేసేటివి. దాదాపు 33 సంవత్సరాల పాటు ఇండియన్ నేవీకి జెట్ ఫ్లైట్ సేవ చేసింది. 1999వ సంవత్సరం కార్గిల్ యుద్ధంలో జెట్ ఫ్లైట్ నేరుగా పాల్గొని యుద్ధం చేసింది. శత్రువుల స్థావరాలపై అనేక సార్లు జెట్ ఫ్లైట్ దాడులు కూడా చేసింది. ఇది కేవలం జెట్ ఫ్లైట్ మాత్రమే కాదు, ఇండియన్ నేవీ యుద్ధ చరిత్రలో ఇది ఒక పెద్ద హీరోని అంటారు. భారత నేవీకి గర్వకారణమైన జెట్ ఫ్లైట్ ని నేటి యువతరానికి పరిచయం చేయడానికి ఈ విధంగా మ్యూజియంలో అయితే పెట్టారు. మ్యూజియం లోపల ఉన్న ఇంకో సెక్షన్ లోకి రాగానే జెట్ అండ్ చాపర్ ఫ్లైట్ ని ఆపరేట్ చేసే నేవీ ఆఫీసర్స్ డ్రెస్ కోడ్ అనేది ఏ విధంగా ఉంటుందో మనకు తెలియజేయడానికి బొమ్మల ద్వారా అయితే చూపిస్తున్నారు. ఇంకొక సెక్షన్ లోకి రాగానే షిప్ పైన ఉన్న రన్వేని అయితే మనం చూడవచ్చు. సముద్రం మధ్యలో పెద్ద పెద్ద షిప్స్ పైన రన్వే అనేది ఉంటుంది. ఇందాక మనం చూసిన చాపర్ అండ్ జెట్ ఫ్లైట్ ఈ షిప్స్ పైన ఉన్న రన్వే మీదనే ఈజీగా ల్యాండింగ్ అనేది అవుతుంది. ఇండియన్ నేవీలో యూజ్ చేసిన జెట్ అండ్ చాపర్ ఫ్లైట్ కు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఈ మ్యూజియంలో ఉంది. ప్రతిదీ చూపించాలంటే కూడా వీడియో లెంత్ అవుతుంది అనేసి మెయిన్ గా ఉన్నాయో చూపించడం జరిగింది. ఎవరైనా వైజాగ్ వచ్చి ఆర్కే బీచ్ దగ్గరకు వస్తే ఈ ప్రాంతంలో ఉన్న మ్యూజియంను ఒకసారి విజిట్ చేయండి. ఇండియన్ నేవీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మీరు ఇంకా తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీలో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి. మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.